ప్రభుని యేసుక్రీస్తునామమున అందరి ప్రైజ్ లార్డ్. నేడు హెబ్రోను క్యాలెండర్ వాగ్దానము కీర్తన గ్రంథము 45వ అధ్యాయము 6వ వచనం. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము. ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క సింహాసనము గురించి, ఆయన యొక్క రాజదండము గురించి, న్యాయమైనటువంటి పరిపాలన గురించి ఈ అధ్యాయంలో రాయబడినటువంటి మాటలు మనకు స్పష్టంగా తెలియజేయబడుతూ వచ్చినాయి. 45వ అధ్యాయము 1వ వచనంలో, ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది, నేను రాజును గూర్చి రచించిన దానిని పలికేదను, నా నాలుక త్వరగా రాయునని కలము వలె ఉన్నది. ఒక దివ్యమైనటువంటి సంగతి. ఆ సంగతి ఏమిటయ్యా అంటే, దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క రాజదండము, అనేక సింహాసనము నిరంతరము ఈ భూమి మీద ఏ విధంగా ఏలుబడి చేస్తుందో, పాపులకు ఏ విధంగా రక్షణ అనే కార్యము చేస్తుందో, ఆయన అభిషక్తుడిగా ఈ భూమి మీదకి ఎలా వస్తాడో అనేది ఇక్కడ కీర్తనకారుడు వ్యక్తపరుస్తున్నాడు. ఒక దివ్యమైనటువంటి సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. ఆ దివ్యమైనటువంటి సంగతి ప్రభుని యేసుక్రీస్తు వారి గురించినటువంటి సంగతే. ప్రభుని యేసుక్రీస్తు వారు మానవాళి కోసము ఈ భూమి మీదకి వచ్చినాడు. అందరి పాపం నిమిత్తము, దోషం నిమిత్తము, అపరాధం నిమిత్తము తొలగించడానికి, తప్పించడానికి ఈ భూమి మీదకి వచ్చినాడు. ఆ యొక్క రాజదండము, సింహాసనము నిరంతరము ఉంటుంది. ఆ సింహాసనము మీద కూర్చున్నటువంటి దేవుణ్ణి మనము ఆరాధన చేసేటువంటి వారముగా, స్తుతి చెల్లించేటువంటి వారముగా, మహిమపరిచేటువంటి వారముగా ఉండాలని ఆ యొక్క దివ్యమైనటువంటి సంగతిని తలంచుకొని ఆరాధన చేయాలని, స్తుతించాలని తన యొక్క హృదయం ఎంతో ఉప్పొంగుచున్నటువంటిదిగా కనిపిస్తుంది. తర్వాత 4వ వచనంలో చూస్తే, సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలుదేరుము. ప్రభువు యేసుక్రీస్తు వారు వినయముతో, సత్యముతో నీతిని స్థాపించుటకు ఆయన ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి వస్తున్నాడు. ప్రభువు యేసుక్రీస్తు వారు సత్యవంతుడు, న్యాయవంతుడు. ఆయన వినయముతో కూడినటువంటి జీవితము, నీతిని స్థాపించడానికి ఆయన పడినటువంటి శ్రమ, ఆయన పడినటువంటి బాధ, కష్టాలు, అనేక రకాలుగా నరకయాతన పడుతున్నటువంటి జీవితము కేవలము మానవాళి కోసమే, మానవ జాతి కోసము పాపము నుంచి తప్పించడానికి నీతి కలిగినటువంటి దేవుడుగా, నీతిమంతుడుగా ఈ భూమి మీదకి వచ్చినాడు. నీ ప్రభావంను ధరించుకొని వాహనమెక్కి బయలుదేరి వస్తున్నాడు. మన పాపములన్నిటిని తీసివేయడానికి, అపరాధములన్నిటిని తీసివేయడానికి ఈ భూమి మీదకి ప్రభుని యేసుక్రీస్తు వారు వస్తున్నారు అనేది ఇక్కడ కీర్తనకారుడు వ్యక్తపరుస్తున్నాడు. దేవా, నీ సింహాసనము నిరంతరం నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైనటువంటి ధనము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు, నీ దేవుడే చెల్లికాండ్ర కంటే హెచ్చగున్నట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించినాడు. మన దేవుడు తన కుమారుడైనటువంటి ప్రభుని యేసుక్రీస్తు వారిని అభిషేకించినాడు. సత్యవంతుడుగా, న్యాయవంతుడుగా, నీతిమంతుడుగా అభిషేకించి ఈ భూమి మీదకి పంపించినాడు. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైనటువంటి ధనము. నీవు నీతిని ప్రేమించేటువంటి దేవుడు, భక్తిహీనతను ద్వేషించేటువంటి దేవుడు. నీతి పాలన చేయాలని మన దేవుడు ఈ భూమి మీదకి వచ్చినాడు. ప్రతి ఒక్కరూ దేవుని నమ్మాలి, ప్రతి ఒక్కరూ పాపమును విడిచిపెట్టాలి, శరీర కార్యములు విడిచిపెట్టాలి, సాతాను యొక్క బంధకాలను విడిచిపెట్టాలి, వక్ర బుద్ధి కలిగినటువంటి జీవితం నుంచి విడిచిపెట్టాలి, అపవిత్రత కలిగినటువంటి జీవితం నుంచి విడిచిపెట్టాలని, నీతిని ఇక్కడ స్థాపించాలని ప్రభుని యేసుక్రీస్తు వారు సింహాసన ఆసీనుడిగా ఈ భూమి మీదకి వస్తున్నటువంటిది మనకు అర్థమవుతుంది. ఆయన భక్తిహీనతను ద్వేషించేటువంటి దేవుడు. మన దేవుడు పాపాన్ని ద్వేషించేటువంటి దేవుడు. పాపిని ద్వేషించడు, కానీ పాపిలో ఉన్నటువంటి పాపాన్ని ద్వేషిస్తాడు మన దేవుడు. నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు, తన కుమారుని అభిషేకించినాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము మనకు చూస్తే, ఆయన ఈ భూమి మీదకి ఆయన పరిశుద్ధుడుగా మన కోసము ఈ భూమి మీదకి వచ్చినాడు. పరిశుద్ధమైనటువంటి గర్భమును ధరించి ఈ భూమి మీదకి వచ్చినాడు. మన పాపం నుంచి విడిపించడానికి, రక్షించడానికి లోక రక్షకుడుగా ఈ భూమి మీదకి వచ్చినాడు. కారణము మనలో ఉన్నటువంటి పాపాలు,
దోషములు, అపరాధములు, తప్పిదములు, పొరపాట్లు పోవటానికి, మనలను రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చినాడు. ఆ కాలములోనే మత్తయి సువార్త 12:39 వక్ర బుద్ధి కలిగినటువంటి జీవితం కలిగినటువంటి వారిని విడిపించడానికి, అలాగే మార్కు సువార్త 1:34-39 వరకు చూస్తే సాతాను బంధకాలలో ఉండి సాతాను యొక్క అంధకారమైనటువంటి సంబంధము కలిగినటువంటి జీవిత బంధకాలు ఉన్నటువంటి వారిని విడిపించడానికి ఈ భూమి మీదకి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినారు. అందుకనే నేను నీతిమంతులను పిలవడానికి రాలేదు, కానీ అలాగే ఎవరికైతే పాపులనే పిలవటానికి నేను ఈ భూమి మీదకి వచ్చినానని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ వచ్చినటువంటి మాటలు మనకు తెలిసినటువంటివే. కాబట్టి ప్రతి ఒక్కరిని మత్తయి సువార్త 23 వేషధారణ కలిగినటువంటి జీవితము, భక్తిహీనత కలిగినటువంటి జీవితము, అనేక రకాలుగా శరీర కార్యములతో ఈ లోకంలో జీవిస్తున్నటువంటి వారి యొక్క జీవితం నుంచి విడిపించడానికి, దేవుడు రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చినటువంటిది మనకు అర్థమవుతుంది. భక్తిహీనతను ద్వేషించేటువంటి దేవుడు మన దేవుడు కాబట్టి ఆయన యొక్క సింహాసనము నిరంతరము నిలుచుతుంది. మనకు రోమపత్రిక 9:5 ఆయన సింహాసన ఆసీనం మీద ఉండి నిరంతరము స్తోత్రార్హుడుగా ఉన్నటువంటి దేవుడుగా మనకు కనిపిస్తున్నాడు. ఆయన సింహాసనం ఏర్పరచడానికి, ఆయన సింహాసనం మీద ఉండటానికి ఆయన మన కొరకు, మన పాపముల కొరకు, మనకు అపరాధముల కొరకు ఆయన కలవరి శిలువలోనికి ఎక్కవలసినటువంటి అవసరం వచ్చింది. మన యొక్క అవిధేయత కలిగినటువంటి జీవితము, భక్తి లేనటువంటి జీవితము, ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించలేనటువంటి జీవితాన్ని బట్టి మనము ఆయనను సిలువకు అప్పగించినటువంటి వారముగా ఉన్నాము. ఆయన సాతానును జయించి సింహాసన ఆసనం మీద రాజుగా ఉన్నాడు. ఆయన యుగయుగములు ఆయన రాజదండము ఉంటుంది, యుగయుగములు ఆయన సింహాసనము ఉంటుందని ఇక్కడ మనకు అర్థమవుతుంది. నీ రాజదండము న్యాయార్థమైనటువంటి దండము, ఆయన రాజదండము, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు. కాబట్టి మన దేవుడు ఘనమైనటువంటి రాజు, గొప్ప రాజు, మహామహిమ కలిగినటువంటి రాజు, రాజులకి రాజు. కాబట్టి ఆ దేవుణ్ణి మనము ఆరాధించేటువంటి వారముగా, స్తుతించేటువంటి వారముగా, గణపరిచేటువంటి వారముగా ఉండాలి. మన యొక్క పాపము నిమిత్తము, దోషము నిమిత్తము, అపరాధము నిమిత్తము ఆయన ఈ భూమి మీదకి వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు వారిని అభిషేకించి మనను నీతిమంతులుగా చేయుటకు ఈ భూమి మీదకి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినాడు. ఆయన యొక్క సింహాసనము, ఆయన రాజదండము మన కోసము సిద్ధపరిచినటువంటి దేవుడిగా ఉన్నాడు. ఆ పరలోక రాజ్యంలో మనము కూడా చేరి అలాగా ఆరాధించేటువంటి వారముగా, స్తుతించేటువంటి వారముగా, గణపరిచేటువంటి వారముగా ఉండాలని, ఇది న్యాయార్థమైనటువంటి దండము, ఇక్కడ న్యాయము కలిగినటువంటి దండముగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినారు. కాబట్టి మనము ఈ పునరుద్ధాన దినములో ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి వారముగా, గణపరిచేటువంటి వారముగా, మహిమ కలిగినటువంటి దేవుణ్ణి ఆరాధించేటువంటి వారముగా ఉండాలని మనకి ఇక్కడ అర్థమవుతుంది. 11వ చూస్తే, ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. ఈ రాజు, ఈ ప్రభు, మన దేవుడు, మన రాజు, మన యొక్క ప్రభు, అతనికి నమస్కారం చేయాలి, ఆయన ఆరాధించాలి, గణపరచాలి, స్తుతించాలి. 13వ అంతాపురముల నుండి రాజకుమార్తె కేవలము మహిమ కలది, ఆమె వస్త్రములు బంగారము బొటా పని చేసినది. కాబట్టి వీటిని మనము ధరించుకొని దేవుని మహిమపరిచేటువంటి వారముగా, స్తుతించేటువంటి వారముగా, సత్యమును మన హృదయంలో, అందుకనే ఆత్మతో సత్యముతో ఆరాధించాలి దేవుని అని మనకు యోహాను సువార్త 4:23-24 అర్థమవుతుంది. ఆయన యథార్థమైనటువంటి ఆరాధన కోరేటువంటి వాడు, సత్యము న్యాయము కలిగినటువంటి ఆరాధన కోరేటువంటి వాడు. ఆయన మన దేవుడు సత్యవంతుడు, వినయంతో కూడినటువంటి జీవితము, నీతి కలిగినటువంటి జీవితము. ఆయన మరణమును పొందినంతగా, శిలువ మరణమును పొందినంతగా తను తగ్గించుకొని విధేయత చూపించినటువంటి దేవుడు మన దేవుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు విధేయత చూపించినాడు. మన యొక్క జీవితము మారాలని, మన బ్రతుకులు మారాలని, మన శరీర కార్యములను విడిచిపెట్టాలని, ఈ లోకములో నటన జీవితము పోవాలని, ఈ లోకములో వేషధారణ జీవితము పోవాలని, ఈ లోకములో వక్ర జాతి కలిగినటువంటి ఆ యొక్క సంబంధము కలిగినటువంటి జీవితము మార్చబడాలి అని
ప్రభువైన యేసుక్రీస్తు వారు వినయముగా తను తగ్గించుకొని ఈ భూమి మీదకి వచ్చినారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతిని స్థాపించినారు. ఆ నీతి కలిగినటువంటి బిడలముగా, నీతిమంతుని యొక్క బిడలముగా మనము చేరి దేవుని పరిపూర్ణమైనటువంటి కోణంలో సేవించి, ఆరాధించి, గణపరిచి ఆయన నిత్యము మహామహిమతో స్తుతించి ఆరాధించేటువంటి వారముగా ఉండాలి. ఆయన సింహాసనం మీద మనము, ఆయన సింహాసనం ముందు మనము ఆరాధికులుగా మారాలని దేవుడు ఈ దినం మనతో మాట్లాడుతున్నాడు. ఇలాగ మనందరినీ దేవుడు సిద్ధపరిచి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధుడాన్ని బట్టి వందనాలు, స్తుతురాలు చెల్లిస్తున్న ప్రభా, ఈ ఉదయకాల సమయంలో మీ యొక్క పునరుద్ధాన దినములో ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి భాగ్యము, మీ యొక్క సింహాసనము, మీ యొక్క రాజదండము మా కొరకు ప్రభా సిద్ధపరిచినందుకు వందనాలు. మీ యొక్క సింహాసనము వదిలిపెట్టి మా కొరకు ప్రభా, పాపాత్ములైన మా కొరకు వచ్చి ఆ కలవరి సిలువలో మా కొరకు మీ రక్తాన్ని చిందించినందుకు వందనాలు, స్తుతురాలు చెల్లిసిన ప్రభా. ఇప్పుడు మీ సింహాసనం ఎదుట ఆరాధించేటువంటి భాగ్యము, స్తుతించేటువంటి భాగ్యము నీతిమంతులుగా చేసినందుకు మీకు హృదయమారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిసిన ప్రభా. ఇంత గొప్ప మేలు మా ఎడలు చేసినందుకు హృదయమారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈయన దేన ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. అందరికి ప్రైజ్ ది లార్డ్.